హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఉత్తర తుర్కియేలోని జోగల్డాక్ తీరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మెడ్ ఇల్మజ్ షిప్ యార్డ్ లో ఈ నౌకను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 8.74 కోట్ల పైమాటే ఖర్చయింది. మంగళవారం కొంతమంది ప్రయాణికులు సిబ్బందితో ఈ నౌక ప్రయాణం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన నిమిషాల్లోనే అది సముద్రంలో మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. ఆ తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా నౌక మునిగిపోతున్న నేపథ్యంలో దాని యజమాని కెప్టెన్ నిరుత్సాహంతో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన చేసేదేమీ లేక సముద్రంలో దూకి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. నౌక మునిగిపోవటానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. దీనిపై త్వరలోనే విచారణ చేపడతామన్నారు. మరోవైపు ఈ నౌక మునిగిపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.